ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి దేవునికి ఎంతో ఆసక్తి. 99 గొర్రెలను భద్రంగా పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి దేవుడు ఎంతో శ్రద్ధగా వెతికినట్లు మనకు తెలుసు. మనం ఎంత తప్పులు చేస్తున్నా, పాపం చేసినా, దేవుని ఎదుట మనము దూరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని తిరిగి తీసుకురావాలని ఆలోచన కలిగిన వాడు మాత్రమే. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడి దేవునికి ఒక ఉన్నతమైన స్థానంలో కనపడాలి అన్నదే ఆయన ప్రణాళిక. అది మనం అర్థం చేసుకోవాలని కూడా పదే పదే ఆయన మనకు గుర్తు చేస్తున్నాడని ఎన్నోసార్లు వాక్యంలో మనల్ని హెచ్చరించబడుతున్నాం. మరి తప్పిపోయిన గొర్రె మరి జీవం లేనిదిగా, మరి ఎటువంటి ఫలములు లేనిదిగా, దేవునికి చాలా దూరంగా ఒక రాయి వంటి స్వభావం కలిగింది. మరి దీన్ని రాయి వంటి ఉన్న హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయంగా పెట్టి ఫలించేదిగా, జీవం కలిగేదిగా, ఇతరులను జీవింపజేసేదిగా చేయాలని దేవుడి ప్రణాళిక ఉంది. ఈ విధంగా చేయటం వల్ల దేశములు, పట్టణములు, మరియు కొండలు, పర్వతములు, వాగులు, లోయలు కూడా మరి దేవునికి దూరంగా ఉండటం వల్ల, మనిషి దూరంగా ఉండటం వల్ల అవి కూడా నిర్జీవం అయిపోయినాయి. వాటన్నిటిని కూడా స్వస్థపరుస్తానన్నట్లుగా దేవుని గొప్ప ప్రణాళిక. దేవుడు ఎప్పుడూ కూడా మనము నిండైన వారిగా, పరిశుద్ధాత్మతో నింపబడి మరి పొర్లిపారేవారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకోసమే కొత్త ద్రాక్ష రసం పోయాలి కాబట్టి కొత్త హృదయం దేవుడు ఇవ్వడానికి ప్రణాళిక నిర్ణయించాడు. పాత హృదయంలో కొత్త ద్రాక్ష రసం పోస్తే విత్తులు పాడైపోతే రసం కారిపోతుంది అన్నది దేవుని వాక్యం. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కొత్త హృదయం దయచేసి పరిశుద్ధాత్మతో నింపుతానంటున్నాడు. అప్పుడు దేవుని నుంచి దూరమయ్యే స్వభావం కూడా మనం దూరమైపోయి దేవుని ఎప్పుడు స్తుతిస్తూ కనపరుస్తూ ఆయన స్వభావంలోకి మార్చబడతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీవు మా గురించి రచించిన ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభా. మేము నీకు లోబడుతున్నాం తండ్రి. మాలో నీకు తండ్రి లోబడని స్వభావం, రాతి వంటి స్వభావం, నీకు దూరమైన స్వభావం తీసివేయమని, ఈరోజే మమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.